హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీకై వేచిన హృదయం పార్ట్ 4 చూసే ముందు పార్ట్ 3 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అమన్ సోఫాలో కోపంగా కూర్చోవడం చూసిన మాయకు ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి, నేను బ్యాడ్ గర్ల్ని కాదు, నువ్వు చెప్పిన మాట వింటాను అంటూ అమన్ షర్ట్ కాలర్ పట్టుకొని లాగుతూ చెప్పింది. మెల్లగా తను చెప్పిన మాట వినడానికి అలవాటు పడుతున్న మాయని చూసి అమన్ మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ, ఓకే, ఐ నో యు ఆర్ ఎ గుడ్ గర్ల్. మరి ఇప్పుడు నేను చెప్పినట్టుగా వెళ్ళి రాధమ్మతో స్నానం చేయించుకుంటావు కదా అని అనగానే సరే అన్నట్టు తల ఊపుతూ తన చేతిని రాధమ్మ వైపు చాచి, ఇదిగో తీసుకువెళ్ళు, స్నానం చేయించు అంటూ క్యూట్ వాయిస్తో ముద్దుగా చెప్పింది మాయ. అంత అమాయకంగా చెప్తున్న మాయ ముద్దు మాటలు విన్న రాధమ్మ మనసు వెన్నెలా కరిగిపోవడంతో, పాదమ్మా, స్నానం చేపిస్తాను, చూడు బట్టలు ఎంత మురికిగా అయిపోయాయో, స్నానం చేసుకుంటే చక్కగా అందంగా బాగుంటావు అని గారం చేస్తూ రూమ్లోకి తీసుకువెళ్ళింది రాధమ్మ. మాయ లోపలికి వెళ్లడంతో భారంగా నిట్టూరుస్తూ సోఫాలో కూలబడిపోయిన అమన్ మనసు మాయను తిరిగి మామూలు మనిషిగా చేయడం ఎలాగో అర్థం కాక బాధలో మునిగిపోయింది. విజయవాడ వసుంధరాదేవి ఇంట్లో విరాజ్ తన బెడ్రూమ్లో ఒంటరిగా కూర్చొని తన మొబైల్లో ఉన్న మాయ ఫోటోని చూస్తూ, నన్నిలా ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు మాయా? నువ్వు లేని ఒక్కో క్షణాన్ని ఒక్కో యుగంలా గడుపుతున్నాను. నీకు నేను గుర్తు రావటం లేదా? నన్ను మర్చిపోయావా వెన్నెలా? ఎడారి లాంటి నా జీవితాన్ని జడివానలా తడిపేసి ఎండమావిలా మాయమైపోయావు. ఈ నరకంలో నన్ను వదిలి నువ్వు ఎక్కడున్నావు అంటూ చెక్కిలపై జారుతున్న కన్నీటితో మాయ ఫోటోను అభిషేకిస్తున్నాడు. నానా అంష్, ఎక్కడున్నావు నా చిన్ని బంగారం? ఈ నానికి కనిపించకుండా ఎక్కడ దాక్కున్నాడు అని తన 3.5 మనవణ్ణి పిలుస్తూ ఇల్లంతా వెతుకుతున్న వసుంధరకు బాబు ఎక్కడ కనిపించకపోవడంతో టెన్షన్గా, మళ్ళీ వెళ్ళి అక్కడే కూర్చున్నాడా అంటూ గబగబా గార్డెన్లో ఉన్న బెంచ్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే బాబు టెడ్డీ బేర్ని ఒళ్ళో పెట్టుకొని చూస్తూ, మమ్మా రా ఆడుకుందాం అని టెడ్డీతో మాట్లాడుతూ ఉండడం చూసి వసుంధరాదేవి మనసు బాధతో చివుక్కుమంది. అది చూసిన తను ఒక్క క్షణం అలాగే ఆగిపోయి, నేను ఎంత ప్రేమ చూపించినా కూడా బాబు మనసు తల్లి కోసమే ఆరాటపడుతోంది. తన తల్లి అందించే ప్రేమను నేను ఎప్పటికీ నా మనవడికి ఇవ్వలేనా? అయినా తల్లిని మరిపించడం ఎవరికి సాధ్యం? దేవుడా, నేను ఏం చేయాలి? మాయ ఎక్కడుందో తెలియటం లేదు. ఎంత వెతికించినా లాభం లేకుండా పోతుంది. ఈ పసివాడి కోసమైనా నా కోడలు నాకు దొరికేలాగా చూడు స్వామి అని 2 చేతులు జోడించి కన్నీళ్లతో మనసులోనే దేవుణ్ణి వేడుకుంది వసుంధర. వెంటనే తన కన్నీళ్లను తుడుచుకొని అనుష్ దగ్గరికి గబగబా నడుచుకుంటూ వెళ్ళి టెడ్డీ బేర్ వైపే చూస్తూ కూర్చున్న బాబు ముఖాన్ని తన చేతిలోకి తీసుకున్న వసుంధరకు అప్పటికే బాబు కళ్ళు నిండుకుండల్లా కనిపించడంతో పొంగుకొస్తున్న దుఃఖాన్ని తనలోనే అదిలిపెట్టి, ఇక్కడేం చేస్తున్నావు నాన్న? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. నీకోసం ఈ నాని చాలా కొత్త బొమ్మలు తెప్పించింది, మనం వాటితో ఆడుకుందామా అని అనడంతో బాబు ఏమీ మాట్లాడకుండా టెడ్డీ బేర్ వైపే చూస్తూ, మమ్మ మమ్మ అంటూ అక్కడే కూర్చున్నాడు. అలాగే వదిలేస్తే బెంగ పెట్టుకుంటాడేమోనని వెంటనే బాబుని ఎత్తుకొని, మనం ఇంట్లోకి వెళ్దాం, కొత్త బొమ్మలు నీకు చాలా బాగా నచ్చుతాయి, నువ్వు నేను హ్యాపీగా ఆడుకోవచ్చు. పోనీ మనం ఆర్చ్కి పోదామా? అక్కడ నీకు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్నీ కొనిస్తాను అంటూ ఏవేవో మాటలు చెప్తూ లోపలికి తీసుకువెళ్ళింది. అప్పటికే హాల్లో ఎదురుగా చాలా బొమ్మలు పెట్టున్నాయి. కానీ బాబు కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంతలో అక్కడికి వచ్చిన విరాజ్, మా ఏమైంది అని దిగులుగా కనిపిస్తున్న వసుంధర వైపు చూస్తూ అడిగాడు. ఎంత ట్రై చేసినా బాబు తల్లి ఆలోచనను మరిపించలేకపోతున్నాను. ఆ పసి మనసు తల్లి ప్రేమ కోసం ఎంతలా తల్లడిల్లుతుందో తలుచుకుంటేనే బాధతో నా గుండె విలవిలలాడిపోతుంది.
అని భారంగా చెప్తున్న వసుంధర వైపు నిస్సహాయంగా చూశాడు విరాజ్. సిటీలో చుట్టుపక్కల ప్లేసెస్ మొత్తం వెతికిస్తున్నావమ్మా, ఎక్కడా వెన్నెలను గురించిన ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. వరుణ్ వాళ్ళు వెళ్ళి ఇప్పటికే 3 రోజులయ్యింది. వాళ్లకు కూడా ఎలాంటి క్లూ దొరకటం లేదంట అని బాధగా చెప్తున్న విరాజ్ని చూసి, మనకే ఇలా ఉంటే పాపం వాడి పసి మనసు ఎంత తల్లడిల్లుతుందో ఒక్కసారి ఆలోచించు అని బాబుని బాధతో ప్రేమగా గుండెలకు హత్తుకుంది వసుంధరాదేవి. ఇంటికి చేరుకున్న మోన ఒళ్ళంతా పెట్రోల్ పోసినట్టుగా మండిపోతూ ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఒక రోడ్డు మీద పోయే బెగ్గర్ కోసం తనకు కాబోయే వైఫ్ని నన్ను అంతగా ఇన్సల్ట్ చేసి పంపించేస్తాడా? అసలు ఈ అమ్మని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అమన్ మీద కోపంతో మండిపోతూ మోన తన కోపాన్నంతా మొబైల్ పైన చూపిస్తూ సోఫాలో విసిరి కొట్టింది. 3 ఇయర్స్గా నేను వాడి మీద ఉన్న పిచ్చితో తన వెనకే పిచ్చిదాన్న తిరుగుతూ ఉన్నా దొరికినట్టే దొరికి మళ్ళీ నా గ్రిప్ నుంచి జారిపోతున్నాడు. నన్ను కేర్ చేయకుండా తన ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. అయినా అప్పుడే మ్యారేజ్కి ఫోర్స్ చేయకుండా ఇంత టైం ఇస్తూ రావడం నాదే మిస్టేక్. వీడిని కంప్లీట్గా నా వైపు తిప్పుకోవడానికి ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. తను చెప్పినట్టుగానే ఆ పిచ్చిదాన్ని ఇంటికి తీసుకువెళ్ళాడా ఏంటి అని వెంటనే అమన్కి కాల్ చేసింది మోనా. మాయ ఆలోచనల్లో డిస్టర్బ్డ్గా ఉన్న అమన్కి మోనా నుంచి కాల్ రావడంతో స్క్రీన్పై మోనా పేరు చూడగానే చిరాగ్గా కాల్ కట్ చేసి మొబైల్ని పక్కన పడేశాడు అమన్. తన కాల్ హ్యాంగ్ చేయడంతో ఇంకా ఒళ్ళు మండిన మోనా, హౌ డేర్ యూ అమన్, నా కాలే కట్ చేస్తావా అంటూ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటే చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేసిన అమన్, ఆర్ యూ మ్యాడ్, కాల్ కట్ చేశానంటే బిజీగా ఉన్నానని మీనింగ్. అది అర్థం చేసుకునే కామన్ సెన్స్ కూడా లేదా? తిన్నది అరగకపోతే పోయి వాకింగ్ చేయి. ఇలా ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ చేయడానికి నువ్వుండవు అంటూ కోపంగా కాల్ కట్ చేశాడు అమన్. కనీసం తను చెప్పేది కూడా వినిపించుకోకుండా కోపంగా కాల్ కట్ చేయడంతో మోనాకి చిర్రెత్తుకొచ్చి వెంటనే ఆర్యకి కాల్ చేసింది. మోనా నుండి కాల్ రావడం చూసిన ఆర్య, బాబోయ్ ఈ రాక్షసి ఈ టైంలో కాల్ చేస్తోందేంటి, ఇప్పుడు దీని ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇది అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేక నేను చావాలి. ఇప్పుడు అదంతా ఐ కెనాట్ బేర్ అంటూ తన కాల్ని లైట్ తీసుకున్నాడు ఆర్య. డామిట్, వీడికేమైంది, వీడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ఇడియట్ అని కంట్రోల్ చేయలేని ఫ్రస్ట్రేషన్తో తిడుతూ ఆ అని కోపంగా గట్టిగా అరుస్తూ ఫోన్ నేలకేసి విసిరి కొట్టి దానికి సమాధి కట్టింది మోనా. మాయకి తలస్నానం చేయించిన తర్వాత వార్డ్రోబ్లో ఉన్న బట్టలు వేసి మాయను బయటకు తీసుకొచ్చి అమన్ ముందు నిలబెట్టి, స్నానం అయిపోయింది అమన్ బాబు అని రాధమ్మ చెప్పడంతో సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని పడుకుని ఉన్న అమన్ రాధమ్మ మాటకు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న మాయను చూశాడు. అప్పటి వరకు చిందరవందరగా మాసిపోయిన బట్టలు, చెదిరిన జుట్టుతో పిచ్చిదానిలా కనిపించిన మాయ స్నానం చేయించిన తర్వాత పాలల్లో కడిగిన ముత్యంలాగా అమన్ వైట్ కుర్తాలో కోలమొహం, నేరేడు పళ్ళలా ఉన్న కళ్ళు, చెక్కినట్టుగా ఉన్న గెడ్డం, గులాబీ రేకుల్లాంటి మృదువైన చంపలు, లక్క పిడతలా ఉన్న చిట్టి నోరు, ఎత్తైన ఎద సంపదతో ఆ బ్రహ్మ ఇష్టంగా ప్రాణం పోసిన బొమ్మలా చాలా అందంగా కనిపించింది అమన్ కంటికి. ఎన్నో ఏళ్లుగా తన మనసులో నిలిచిన రూపం ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అలానే తన కళ్ళ ముందుకు రావడంతో ఏదో తెలియని ఒక తన్మయత్వంతో పైకి లేచి నిలబడుతూ మాయా అని స్లో వాయిస్తో పిలుస్తూ తనకు తెలియకుండానే మాయ వైపు అడుగులు వేశాడు అమన్. తన ఒంటి మీద బట్టలు ఏదో డిఫరెంట్గా కనిపించడంతో తనకి పెద్దగా లూజ్గా ఉన్న షర్ట్ని, ప్యాంట్ని మార్చి చూస్తూ ముఖం మీద పడిన తడి జుట్టును ఇండెక్స్ ఫింగర్తో రౌండ్గా చుడుతూ తన లిప్స్తో హెయిర్ని ఊదుతూ టెడ్డీబేర్ ఫేస్ మీద తన హెయిర్తో కొడుతూ ఆడుకుంటూ ఉన్న మాయ తన దగ్గరగా వస్తున్న అమన్ని చూసి, ఏయ్ దూరంగా జరుగు, దగ్గరికి రావద్దు, నా ఫ్రెండ్ నిద్రపోతుంది అని తన చేతుల్లో ఉన్న టెడ్డీబేర్ని చూపిస్తూ చెప్పింది మాయ. అలా మాయను చూస్తూనే దగ్గరగా వెళ్ళిన అమన్ మాయ ముఖాన్ని చేతుల్లో హోల్డ్ చేస్తూ తన ఫేస్ని దగ్గరికి తీసుకున్నాడు.
నీళ్ల కళ్ళతో తన వైపే రెప్ప వేయకుండా చూస్తున్న అమన్ కళ్ళలోకి చూస్తూ మాయ కొన్ని సెకండ్స్ అలాగే మౌనంగా నిలబడిపోయింది. మాయ ఫేస్ని తన దోసిల్లోకి తీసుకున్న అమన్, మాయా, నేనెవరో నీకు గుర్తు రావటం లేదా? నువ్వు ఎంతో ప్రేమించే నీ నీల్ని కూడా నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావా? అసలు నీకు ఏమైంది మాయా? నిన్ను ఈ పరిస్థితిలో చూస్తూ నేను భరించలేకపోతున్నాను. ఎప్పుడు నవ్వుతూ ఉండే నా మాయ ఇంకా నా కళ్ళలోనే ఉంది. ఆ రోజు నా నుంచి నిన్ను దూరం వెళ్ళనిచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ తడిదేరైన కళ్ళతో మాయ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతున్న అమన్ని ఒక్కసారిగా దూరంగా వెనక్కి నెట్టి, దగ్గరికి రావద్దు అన్నానా? నా దగ్గరకు వస్తే నీకు దెబ్బలు పడతాయి, మళ్ళీ కొరికేస్తాను. మా ఫ్రెండ్ నిద్రపోతుంది, డిస్టర్బ్ చేయకు అంటూ అక్కడి నుండి సోఫా వైపు పరిగెత్తి టెడ్డీ బేర్ని సోఫాలో పడుకోబెట్టి జో కొడుతూ కూర్చుంది మాయ. బాల్కనీలో ఆకాశం వైపు చూస్తూ నిలబడిన కరణ్ మనసంతా మాయ ఆలోచనలతో నిండిపోగా గుండెలో నిండిన భారాన్ని ఎలా దించుకోవాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నాడు కరణ్. ఆల్మోస్ట్ 3 సంవత్సరాల పైనే అయిపోయింది మాయా, నేను దూరం చేసుకొని. నేను నీ కోసం ఆలోచించని రోజే లేదు, నిన్ను వెతకని చోటే లేదు. ఇప్పటికీ కూడా నీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా నీకు దూరంగా ఉంటూ నరకం చూడాలి? వేర్ ఆర్ యు మాయా? ఒక్కసారి నాకు కనిపించు చాలు, ఇంకా నిన్ను ఎక్కడికి పోనివ్వను అంటూ ఆకాశంలోకి చూస్తూ కళ్ళు మూసి తెరిచిన కరణ్ మనసంతా బాధ, కోపం కలగలిపిన ఫీలింగ్తో నిండిపోగా ఆ బాధను మర్చిపోవడానికి తన చేతిలో ఉన్న విస్కీ గ్లాస్ని ఒక్కసారిగా గొంతులోకి వంపేశాడు కరణ్. కానీ ఆ మత్తు కూడా మాయ ఆలోచనలను కరణ్ మనసులో నుండి మాయం చేయలేకపోయింది. తన చేతిలో ఉన్న విస్కీ గ్లాస్ వైపు కసిగా చూస్తూ ఒక పేలవమైన నవ్వుతో విసుగ్గా గ్లాస్ని పక్కకు విసిరికొట్టి వెంటనే పక్కనే ఉన్న తన మొబైల్ తీసుకొని డిటెక్టివ్ ఏజెంట్కి కాల్ చేసి, హలో, ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది, ఎనీ క్లూ అని అడిగాడు కరణ్. హలో సార్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ రియల్లీ సారీ సార్. నా ఎఫర్ట్ అంతా పెట్టి చాలా ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ 3 years దాటిపోవడంతో కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది కేస్. ఎక్కడ ఏ క్లూ దొరకటం లేదు. మా స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేస్తూ డౌట్ ఉన్న ప్లేసెస్ అంతా సెర్చ్ చేసాం. మా సైడ్ నుండి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రై చేస్తూ ఉన్నాం. బట్ నో యూజ్ సార్ అని ఏజెంట్ వాయిస్ డల్గా వినిపించడంతో, డామ్ ఇట్, ఇంతకుముందు వాళ్ళు కూడా ఇలాగే చెప్పి నా టైం వేస్ట్ చేశారు. ముంబైలో మీరేదో పెద్ద తోపు ఏజెన్సీ అని కేసు మీకిస్తే మీరు కూడా ఇప్పటి వరకు జస్ట్ ఒక్కటంటే ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయారు. మీరు ఎక్కడో ఏదో మిస్టేక్ చేస్తున్నారు. మీ రిజల్ట్ చూస్తేనే కేసు మీద మీకు ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో నవ్ ఐ అండర్స్టాండ్. ఇంకో 1 monthలోగా మీ సైడ్ నుండి రిజల్ట్ రాకపోతే నేనిచ్చే రివార్డ్ నిన్ను క్షణాల్లో చేరుతుంది అని కోపంగా అరిచాడు కరణ్. అదేంటో చెప్పనక్కర్లేదనుకుంటా అని బేస్ వాయిస్లో వినపడ వార్నింగ్కి, ప్లీజ్ సార్ 1 minute, మేము ఇప్పటి వరకు సాల్వ్ చేయని కేసే లేదు. బట్ ఈ కేసులో మాత్రం మాకు క్లూ దొరకట్లేదంటే రియల్లీ వీఆర్ షాక్డ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాదో చిన్న ఐడియా అని కాస్త భయంగానే అన్నాడు ఏజెంట్. వస్తున్న కోపాన్ని అణుచుకొని, టెల్ మీ వాట్స్ ఇట్ అని కొంచెం విసుగ్గా అడిగాడు కరణ్. ఏం లేదు సార్, దిస్ ఈజ్ సింపుల్ ట్రిక్. ఈరోజు సోషల్ మీడియా ఎంత ఫామ్లో ఉందో మీకు స్పెషల్గా చెప్పనవసరం లేదు. మనం దాన్ని, మీడియాని, న్యూస్ పేపర్స్ని యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఏదో ఒక క్లూ దొరక్కపోదు. ప్లీజ్ వన్స్ ఆ సైడ్ నుంచి ఆలోచించండి అన్నాడు ఏజెంట్. గో టు హెల్ విత్ యువర్ డ్యామ్ ఐడియా. ఆ మాత్రం బ్రెయిన్ నాకు లేదు అనుకున్నావా? ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు, సీక్రెట్గా జరిగిపోవాలి. అందుకే నిన్ను చూస్ చేసుకుంది. రిమెంబర్ దట్. నాకు ఇలాంటి చెత్త సజెషన్స్ ఇవ్వడానికి ఇంకోసారి ట్రై చేస్తే నా రియాక్షన్ చాలా వైల్డ్గా ఉంటుంది. సో డోంట్ డేర్ అని కోపంగా వినిపిస్తున్న కరణ్ బేస్ వాయిస్కి అవతలి పక్కనున్న ఏజెంట్ వణికిపోతూ, నో సార్, నో, ఐఎమ్ రియల్లీ సారీ. అలా అయితే తొందరగా దొరుకుతుందేమో అని ఆలోచనతో అన్నాను అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్న ఏజెంట్ మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ, వాట్ డిడ్ యూ సే నౌ? దొరుకుతుంది అని అన్నావు కదా, హౌ డేర్ యూ టు సే దట్? ఇంకొకసారి తన గురించి ఇలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడావో నీ డెత్ ఇన్వెస్టిగేషన్ కూడా నీ ఏజెన్సీనే చేసుకోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. కాల్ హర్ మేడం, అండర్స్టాండ్
అని అవతలివాడి ఇయర్ డ్రమ్స్ పగిలిపోయేలా కోపంతో గట్టిగా అరిచాడు కరణ్. సార్ సార్ ఐఎమ్ రియల్లీ సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది, ఇంకోసారి అలా రాకుండా చూసుకుంటాను అని చాలా రిక్వెస్ట్ చేస్తున్న ఏజెంట్ని జస్ట్ షట్ అప్, ఇంతకంటే ఎక్కువ టైం నీకు నేను ఇవ్వలేను, సో ఫాస్ట్గా నా వర్క్ కంప్లీట్ అయిపోవాలి, లేదంటే నెక్స్ట్ నీ ఏజెన్సీలో నీ ప్లేస్లో ఇంకొకడు ఉంటాడు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాడు కరణ్. కాల్ కట్ అవ్వడంతో అప్పటి వరకు ఏదో పెద్ద తుఫాన్ వచ్చి వెలిసినట్టుగా ఫీల్ అయిన ఏజెంట్ భయంతో తన ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ, బాబోయ్ ఈయనతో మాట్లాడడం చాలా కష్టం, ఒక్క క్షణంలో నా గుండె హడలెత్తించాడు అని తన హార్ట్ మీద చేయి పెట్టుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ఏజెంట్. కడిగిన ముత్యల్లా తన ముందు నిలబడిన మాయను చూస్తే అమన్ గుండెలో ఏదో తెలియని అలజడి. మాయ చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోయి తన టెడ్డీ బేర్తో ఆడుతున్న టైంలోనే ఆర్య అక్కడికి డాక్టర్ని తీసుకుని రావడంతో, హలో డాక్టర్ ప్లీజ్ కమ్ అని అమన్ చిరునవ్వుతో డాక్టర్ని పలకరిస్తున్న మాటలు విని సోఫాలో కూర్చున్న మాయ వెనక్కి తిరిగి చూసింది. తన ఎదురుగా ఎవరో కొత్త పర్సన్ కనిపించేసరికి ఒక్కసారిగా తను భయంతో వణికిపోయి గట్టిగా అరుస్తూ అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళి విండో కర్టెన్ వెనకాల దాక్కుంది. అది చూసిన అమన్, మాయా నువ్వు భయపడకు, నేనున్నాను కదా, తాను కూడా మన ఫ్రెండే, ప్లీజ్ ఇలా రా అంటూ డోర్ కర్టెన్ వెనకాల దాక్కున్న మాయ చేతిని పట్టుకున్నాడు. అంతే, అప్పటికే భయంలో ఉన్న మాయ ఎదురుగా ఉన్నది అమన్ అయినా కూడా డాక్టర్ని చూసిన భయంతో తన చేతిని గట్టిగా కొరికేసి, నేను రాను, నన్ను వాడికి పట్టిద్దామని చూస్తున్నావా, నాకు తెలుసు, వాడు నాకు ఇంతకు ముందు కూడా ఇక్కడ గుచ్చేశాడు అని చేతిని చూపించి బిగ్గరగా అరిచింది. అమన్ చేతిని విడిపించడం కోసం ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిన ఆర్య అమన్ని వెనక్కి లాగాలని చూశాడు. బట్ అమన్ మాత్రం ఆర్యని దగ్గరికి రానివ్వకుండా ఆపి, ఇట్స్ ఓకే, ఐ విల్ హ్యాండిల్ దట్, నువ్వు దూరంగా ఉండు అని చెప్పడంతో ఆర్య ఇంకేమీ చేయలేక అక్కడే స్టక్ అయిపోయాడు. అమన్ ప్రేమగా మాయతో మాట్లాడుతూ తన చేతిని మెల్లగా వెనక్కి తీసుకున్నాడు. మాయ ఇంకా భయంతోనే వణికిపోతూ, ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి, లేకపోతే మీ అందరినీ కొట్టేస్తాను అని పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ పై ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్స్, హెయిర్ స్ప్రే అన్ని వాళ్ళ మీదకు విసిరేసి పక్కనే ఉన్న విండో గ్లాస్లోంచి బయటకు దూకడానికి ట్రై చేస్తూ ఉంటే అమన్ వెంటనే వెళ్ళి, నో మాయా, ప్లీజ్ డోంట్ డూ దట్, అలా చేయకూడదు, కింద పడితే నీకు దెబ్బ తగిలి తలకి బ్లడ్ వస్తుంది అని చెప్తూ భయపెట్టి తనని ఆపడానికి ట్రై చేశాడు. కానీ అప్పటికే మాయ స్పృహ తప్పి పడిపోయింది. అది చూసి ఒక్కసారిగా అమన్ కూలబడిపోయి మాయ తనను నేలకు తాకకుండా పట్టుకొని తన ఒడిలో పెట్టుకుంటూ, మాయా ఓపెన్ యువర్ ఐస్ అని చెంపలపై తడుతూ, వాట్ హ్యాపెన్, ఒక్కసారి కళ్ళు తెరువు అని కంగారుగా అంటూ మాయని తన 2 చేతులతో ఎత్తుకొని గబగబా బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టి, ప్లీజ్ డాక్టర్ త్వరగా చెక్ చేయండి అని చెప్తున్న అమన్ కళ్ళలో చేరిన కన్నీటి తెరని చూస్తూ, ఇలాంటి ఓ అమ్మాయి కోసం వీడు ఇంతలా ఆరాటపడుతున్నాడేంటి, రియల్లీ ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ అని చాలా ఆశ్చర్యపోయాడు ఆర్య. కామ్ డౌన్ మిస్టర్ అమన్, నేను చెక్ చేస్తాను, మీరు కంగారు పడకండి అంటూ డాక్టర్ మాయని చెకప్ చేసి, సే మిస్టర్ అమన్, తను సరిగ్గా ఫుడ్ తీసుకొని 2 రోజులు అవుతున్నట్లుంది, తన బాడీ చాలా వీక్గా ఉంది, ఫస్ట్ తనకి బలమైన ఫుడ్ ఇవ్వండి, అంతేకాదు తన కొత్త వాళ్ళని చూస్తే భయపడి మైండ్ పైన ప్రెషర్ పడుతుంది, సో వీలైనంత వరకు తనకు తెలియని వాళ్లకు దూరంగా ఉంచండి, తనకు అలవాటైన వాళ్లతో మాత్రమే తను ఉండేలాగా కేర్ తీసుకోండి, లేదంటే తన పరిస్థితి ఇంకా బ్యాడ్ అవుతుంది అని చెప్పి, అసలు తను ఇలాంటి కండిషన్కి రావడం వెనుక ఉన్న సిచ్యువేషన్ తెలిస్తే బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అని చెప్పాడు డాక్టర్. మాయ సరిగ్గా తిని 2 డేస్ అయిందన్న మాట వినగానే ఆమెను గుండె బాధతో మెలితిరిగింది. కళ్ళల్లో నీటి ముల్లై గుచ్చుతున్న ఆ బాధను ఎవరికంటా పడకుండా దాచేస్తూ, ఓకే డాక్టర్, మీరు చెప్పినవన్నీ నేను జాగ్రత్తగా ఫాలో అవుతాను, బట్ తనకు అసలు ఆకలేస్తుంది అనే విషయం కూడా తెలియట్లేదు, ఇక్కడ అదే పెద్ద ప్రాబ్లం అని బాధతో అంటున్న అమన్ వైపు చూసి, సి అమన్, చాలా వరకు ఇలాంటి కేసెస్ అన్నీ ఇలానే ఉంటాయి, వాళ్ళు అచ్చం పసిపిల్లల మాదిరిగానే, పిల్లలకి ఎలా అయితే ఆకలేస్తే చెప్పడం తెలియదో వీళ్ళు కూడా అంతే,
సో మనమే జాగ్రత్తగా వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ వాళ్లకు ఎప్పుడు ఏం కావాలో అర్థం చేసుకొని అది అరేంజ్ చేస్తూ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే తల్లి ఎలా అయితే తన చంటి బిడ్డను చూసుకుంటుందో అలానే కేర్ చేయాలి. అప్పుడే తను హెల్దీ అవ్వడమే కాదు, నార్మల్ స్టేట్కి రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పాడు డాక్టర్. ష్యూర్ డాక్టర్, తన విషయంలో నేను ఎలాంటి ఛాన్స్ తీసుకోను. ఐ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్. ఈ రోజు నుంచి నాకు తనకంటే ఇంపార్టెంట్ వర్క్ ఏదీ లేదు, ఏదైనా తన తర్వాతనే అని చాలా ఎమోషనల్ అవుతూ చెప్పాడు అమన్. ప్రెజెంట్ అయితే తన మెంటల్ కండిషన్ని బట్టి హైపర్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తున్నాను, అది లో డోస్లో. వీళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ డోస్ ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ తన కండిషన్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత మెడిసిన్ ఏమైనా చేంజ్ చేసే అవసరం ఉంటే ప్రిస్క్రైబ్ చేస్తాను. బీ కేర్ఫుల్ విత్ హర్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళాడు డాక్టర్. డాక్టర్ వెళ్ళిపోవడంతో అమన్ వెళ్ళి మాయ పక్కనే కూర్చొని మాయ చేతిని తన చేతిలోకి తీసుకొని తలపై చేయి వేసి ప్రేమగా నిమురుతున్న అమన్ మనసులోని బాధ తన కంటి గట్టు దాటి చెంపలపై జారి మాయ నుదుటిన కన్నీటి చినికై మెరుస్తూ ఉంటే అది గమనించిన ఆర్య అమన్ భుజంపై చేయి వేసి, కామ్ డౌన్ అమన్, తను డెఫినెట్గా నార్మల్ అవుతుంది. అది జరగాలంటే ముందు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి నేను డాక్టర్ని పంపించేసి వస్తాను అంటూ అక్కడ నుండి బయటకు వచ్చాడు. మరి ఇప్పుడు ఏం జరగనుంది? డాక్టర్ చెప్పినట్టు మాయ సిచ్యువేషన్కి రావడానికి కారణమైన వాళ్ళు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడా అమన్? కరణ్కు మాయ ఎక్కడుందో తెలుస్తుందా? విరాజ్కి తన భార్య వెన్నెల దొరుకుతుందా? విధి ఆడే వింత ఆటలో ఎవరికి చేరువవుతారు, ఎవరికి దూరం అవుతారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.